హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే చేపల పులుసు చేస్తున్నానండి. ఈ చేపల పులుసు ఎంత బిజీగా ఉన్నా చాలా ఈజీగా చేపల పులుసు వండుకోవాలంటే ఇలా వండి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు కానీ ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులు వస్తున్నప్పుడు మంచి చేపల పులుసు టేస్టీగా పెట్టాలనుకుంటే ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం అన్నీ కూడా తెచ్చుకొని కట్ చేసి ముక్కలు చేసుకొని పెట్టేసుకొని చేపలు అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. ఉప్పు కారం పెట్టేసి ఇలాగైతే పెద్ద గిన్నె తీసుకోవాలండి. పులుసుకి సరిపోయేలాగా మన కూరకు సరిపోయేలా ఒక గిన్నె తీసుకొని ఇందులోనే ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయలు, అలానే కొంచెం కొత్తిమీర వేసేసి బాగా చేత్తో కలిపేసుకోవాలండి. అన్నీ కలిసేలాగా, అన్నిటికీ కూడా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ఇలాగైతే అన్నీ కలిపేసుకొని చేపల పులుసుకు సరిపోయినంత కారం అన్నీ వేసేసుకోవాలి. వేసుకొని ఇలా చింతపండు పులుసు దీంతో పాటు కొంచెం వాటర్ కూడా వేసేసి వాటర్ కూడా వేసేసి ఇలా చేప ముక్కలు అయితే ఆ వాటర్లో ఇలాగ అన్నీ కలిపేసిన వాటిలో అయితే ఇలా సర్దేసుకోవాలండి ఈ చేప ముక్కలు. ఈ చేప అయితే గడ్డి మోస అన్నమాట అండి. ఇది మార్కెట్ నుంచే కట్ చేయించేసి తెచ్చేసారు మా వారు. ఇది నేను సండే వండాను అన్నమాట అండి. సండే అయితే చర్చికి వెళ్ళాలి కదండి, అందుకని అన్నీ త్వరగా అవ్వాలంటే చేపల పులుసు ఇలా వండేస్తాను నేను. ఇదైతే నేను పాన్ తీసుకున్నాను కుక్కర్ది. ఇలా నేను ఆయిల్ అయితే ఇలా వేడి చేసేసానండి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకుని దీని మీద మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఇలా వండటం వల్ల చాలా ఈజీగా కూర అయిపోతుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసానండి. అలానే చేపల్లో కూడా ఉప్పు కారం కలిపాను కదండి, అందుకని మళ్ళీ సరిపోదని చెప్పి పులుసుకి అన్నిటికీ కూడా ఈ వంకాయ ముక్కలకి అన్నీ పట్టాలి కదా, అందుకని సాల్ట్ అయితే వేసానండి, 2 స్పూన్లు సాల్ట్. ఇలా తెల్ల వంకాయలు వేసానండి. ఇందులో మామిడికాయలు వేసుకోవచ్చు, బెండకాయలు వేసుకోవచ్చు, మామూలు వంకాయలు కూడా వేసుకోవచ్చు అండి. నేను తెల్ల వంకాయలు ఉన్నాయన్నమాట మా ఇంట్లో, తెల్ల వంకాయలు అయితే వేసాను. ఇలా మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సేపు అయితే వంకాయలు ఉడికేదాకా మగ్గనివ్వాలి కూర అయితే. ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదైతే చేప బుర్ర అన్నమాట అండి. చూసారా ఎలా ఉడిపోయిందో. చూడండి, ముక్క అయితే ఇలా వండటం వల్ల విడిపోవు అన్నమాట అండి ముక్కలు అయితే. చాలా ఈజీగా నేను చర్చికి రెడీ అయ్యేలోగా ఈ పులుసు అయితే అయిపోయిందండి, సిమ్లో పెడితేనే. చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట అండి ఈ చేపల పులుసు అయితే ఇలా వండుకుంటాం వల్ల. ఇలా అయితే కొత్తిమీర కూడా పైన అయితే వేసేసానండి. ఈ పులుసుకి చేపల పులుసు అంటేనే కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇంకొండి దగ్గరగా అయితే అయిపోయింది పులుసు. మళ్ళీ దీని మీద కొంచెం కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకుంటామేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి.